అహం పూర్వికాం విగాహ్య, నేను ముందుగా వెళ్ళాలి. ఆ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి నేను ఆమెని చేరితే నాకు గొప్పతనం చేకూరుతుంది అని వడివడిగా పరుగులెత్తుకుంటూ వస్తున్నాయి. వశం వదా. సరే, ఇంత హడావుడిగా పెడితే ఒకేసారి పోలోమని అన్ని గుణాలు వచ్చి పడినా కష్టమేగా. అందుకని వీటి అన్నింటినీ కూడా ఆమె ఒక క్రమమైన పద్ధతిలో ఉంచగలిగినటువంటి ఆమె. మంచి గుణం కానివ్వండి, చెడు గుణం కానివ్వండి. మంచివాళ్ళైతే మాత్రం 1000 మంది వచ్చి హఠాత్తుగా నీ మీద పడ్డారు, అందరూ మంచివాళ్ళే. వచ్చి 1000 మంది మీద పడిపోతే కష్టం కాదు. వాడు మంచివాడైనా సరే, చెడ్డవాడైనా సరే అందరూ ప్రేమతోనే వెళ్తారు. ఎవరన్నా ఒక ప్రముఖమైన నాయకుడు కానీ, ఓ సినిమాలో హీరో కానీ, ఇంకోడు కానీ వచ్చాడనుకోండి, ఈ వచ్చే జనం అందరూ పోలోని మీద పడతారు. వాళ్ళు ఏమన్నా ఆయనకు శత్రువులు అయి పడ్డారా? లేదుగా, ఆయన మీద ప్రేమతోనే పడుతున్నారు. ఒరే, నేను తొందరగా వెళ్ళాలి, ఆయన తాకాలి, ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వాలి, లేదా ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, ఆయనతో ఫోటో తీసుకోవాలి, ఓ సెల్ఫీ దిగాలి. ఏవో కోరికలు వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి. అందరూ ప్రేమతోనే వెళ్తున్నారు. కానీ దానిలో ఒక క్రమమైన పద్ధతి లేకపోతే దానివల్ల నష్టం కూడా జరిగే అవకాశం ఉంది కదా. మనం చూస్తూ ఉంటాం ఎన్నో సందర్భాల్లో తొక్కిసలాట్లు జరగటం, అక్కడికి వచ్చిన అభిమానులు చనిపోవటము, ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవి అన్నీ కూడా జరగకుండా ఉండాలి అంటే ఈ గుణాలన్నీ కూడా ఎలా ఉండాలి? వశం వదాహ, చెప్పినట్లు వినే గుణం కలిగినవిగా ఉండాలిట. అంటే మన వశంలో ఉండాలి, అన్నీ అమ్మకు లోబడే ఉండాలి. అంతేగాని ఎక్కువగా మితిమీరిపోకూడదు ఈ గుణం ఏది కూడా. అలా మితిమీరితే అందరికీ కష్టం. కూలంకషాశ్చ, కూలంకషము అంటే ఏమి? ఆ ఒడ్డు ఉంటుంది చూశారు కదా, ఆ ఒడ్డును దాటిపోకుండా ఉండేటట్లు, అంటే తమకు తాము ఒక నియంత్రణ రేఖ అనేది ఉంచుకోవాలి. అది లేనప్పుడే లేనిపోని గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంత అభిమానం ఉంటే మాత్రం, ఎంత పిచ్చి ఉంటే మాత్రం అందరూ పొలోమని మీద పడిపోతే ఏమవుతుంది చెప్పండి? జరగరాని సంఘటనలే జరుగుతాయి కదా. కనుక వీటన్నింటినీ మనం దూరం చేసుకోవాలి అని అంటే మనం ముందుగా ఆ తల్లిని ప్రార్థన చేసుకొని ఆ అమ్మ యొక్క గుణములన్నింటినీ కూడా మన మీద మనం ఆవాహింప చేసుకోవాలి. దానికి నువ్వేం ప్రయత్నం చెయ్యక్కర్లా, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకని అంటే తల్లి దయ ఉంది కాబట్టి మనకు. అథ పరివహంతి, అలాగా సంపూర్ణంగా అవి పరివహంతి, పైకి పొంగి 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 వస్తూ ఉన్నాయట ఈ మంచి గుణాలు. వహంతి అంటే ప్రవహించి వస్తున్నాయి అని, పరివహంతి అంటే చాలా చక్కగా ప్రవహించి వస్తూ ఉన్నాయి. చాలా చక్కగా అనే మాటకు అర్థం ఏంటి? కేవలం నువ్వే కాదయ్యా, నీ వంశంలో వాళ్ళందరికీ కూడా ఈ మంచి జరుగుతుంది, నీ తర్వాత తరాల్లో వాళ్ళ పిల్లలకు కూడా ఈ మంచి జరుగుతుంది. ఇలా నువ్వు ఒక్కడివే బాగుపడటం కాదు, నీతో పాటు నీ వంశీకులైన వాళ్ళందరూ కూడా బాగుపడే మార్గం ఏంటి అంటే లక్ష్మీదేవిని ఆరాధించటమే. ఆ అమ్మని ఆరాధించినంత మాత్రాన వంశాలన్నీ కూడాను ఆదరింపబడి అందరూ సుఖ శాంతులతో సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటారు అన్న విషయాన్ని తెలుసుకొని ఆ తల్లిని మనందరం కూడా ఆరాధించవలసిన అవసరం ఉన్నది. ఎవరైతే ఆ అమ్మవారిని పొందటానికి కావలసిన యోగ్యతని సంపాదించుకున్నారో వాళ్లతో పాటు యోగ్యత లేని వాళ్ళకు కూడా ఇది సంభవిస్తుంది. అంటే అమ్మవారిని ఆశ్రయించటం వల్ల
నువ్వు ఒక గొప్ప సిద్ధుడివో లేదా గొప్ప భగవద్భక్తుడివో అయి ఉండవచ్చు, కానీ నీ వంశంలో వాళ్ళు అందరూ అలానే ఉంటారని నా గ్యారంటీ ఉందే? లేదుగా. కానీ వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా వారందరూ కూడా ఉజ్జీవింపబడేటట్లుగా చేయటం కోసము ఈ తల్లిని మనందరం కూడా ఆశ్రయించాల్సిన అవసరం ఉన్నది అనే మాట మనకి ఇక్కడ పరాశర భట్టరు వారు ఏ విషయం అయితే తెలియజేశారో అదే విషయాన్ని మనకు వేదాంత దేశికుల వారు కూడా తెలియచేస్తూ యస్యాం యస్యాం దిశి విహరతే దేవి దృష్టిస్త్వదీయా తస్యాం తస్యాం అహమహమికాం తన్వతే సంపదోఘా అంటారు. మా తల్లి, ఏ ఏ దిక్కుల్లో అయితే నీ దృష్టి ప్రసరిస్తుందో ఆయా దిక్కుల్లో అందరూ కూడాను అన్ని దిక్కులు కూడా ఐశ్వర్యాన్ని పొందటం కోసం పందెం వేసుకొని పరుగులెత్తుకుంటూ వచ్చేస్తాయి. అది లక్ష్మీదేవి యొక్క మహిమ. కనుక అటువంటి కరుణాస్వరూపిణి అయిన అమ్మను ప్రార్థించుకోవటం ద్వారా కేవలం మనము గొప్పతనాన్ని పొందటం కాదు, మన సంబంధీకులు, మన వంశంలో ఉండేవాళ్ళు, మన తరువాత వంశాల్లో రాబోయే వాళ్ళందరికీ కూడా ఆ ఐశ్వర్యం సంప్రాప్తమవుగాక అని ఆకాంక్షిస్తూ మరొక చక్కని శ్లోకంతో మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.